ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ బ్లాగ్స్. అందరు బాగున్నారు? నేనైతే సూపర్ ఉన్నా. అయితే ఈరోజు అయితే మనీ బ్లాగ్స్లో ఏం చేస్తున్నాం అనుకుంటున్నారు కదా, ఎగ్ మసాలా కర్రీ చేస్తున్నాం. ఓకేనా, చేద్దాం. లెట్స్ కమ్. కావాల్సిన ఐటమ్స్: టమాటా, ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర. ఓకేనా. ఇంకా అదే అసలు ఎగ్సే చూపించలేదు కదా, వెజ్ బాయిల్ చేసుకున్న ఎగ్స్ నేనైతే 5 తీసుకున్నా. మీకైతే ఎన్ని కావాలో అన్ని తీసుకోండి. ఓకేనా. అండ్ మసాలాకి యూజ్ చేసేది. ఓకేనా. ఇందాక పల్లీలు చూపించడం మర్చిపోయినా. సో పల్లీలు ఇప్పుడు మనం వేయించుకుంటున్నాం. పల్లీలు అయితే వేయించి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని కొద్దిగా అయితే ఆయిల్ వేసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ అంతా. ఈ ఆయిల్ కొంచెం వేడయ్యే వరకు అయితే ఉంచాలి. తర్వాత వచ్చేసి మనం ఉడికించి పెట్టుకున్న ఎగ్స్కి అయితే కటింగ్ అయితే చేసుకున్నాను అనమాట. అంటే కొంచెం కాట్లు అయితే పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్లో కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం, కొద్దిగా పసుపు వేసుకున్నాను అనమాట. సో వీటన్నింటిని కొంచెం వేడయ్యే వరకు ఉంచేసి మనం ముందే బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ అయితే వేసుకోవాలి. ఈ ఎగ్స్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, కొంచెం ఫ్రై చేసుకోవడం వల్ల పైన క్రిస్పీగా అనిపిస్తుంది అనమాట, టేస్ట్ బాగుంటుంది. అందుకోసమని ఇక్కడ ఎగ్స్ అయితే ఫ్రై చేస్తున్నాను. ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. సో ఆల్మోస్ట్ ఎగ్స్ అయితే రెడీ అయిపోయినాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఫ్రై చేసుకున్నాను. దీంట్లో కంపల్సరీ చేయాల్సింది ఎగ్స్ ఫ్రై అనమాట. ఎగ్స్ ఫ్రై చేయడం వల్లనే టేస్ట్ అనేది బాగుంటుంది. నేను ఇందాక పల్లీలు చూపించిన కదా, మీరు పల్లీల ప్లేస్లో నువ్వులు కానీ జీడిపప్పు కానీ ఏదైనా యూజ్ చేయొచ్చు అనమాట. అదేవిధంగా కొంచెం గసగసాలు వేసుకున్న టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో మీకు ఏవి అవైలబుల్ ఉంటే అవి వాడుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకున్నాను. తర్వాత వచ్చేసి టమాటా వేసుకున్నాను అనమాట. కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకున్నాను. వీటిని అయితే కొంచెం ఫ్రై చేసుకోవాలి. అంటే కొంచెం హాఫ్ బాయిల్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం మళ్ళీ తర్వాత మిక్సీకి వేసుకుంటాం కాబట్టి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదు. కొద్దిగా అయితే ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే చేసేసుకున్నాను ఫ్రెండ్స్. నేను ఇవి చల్లగా అవ్వాలన్నమాట. వేడిపైన మిక్సీకి వేసుకుంటే బయటకు వచ్చేస్తుంది కాబట్టి కొంచెం చల్లారనివ్వాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత మిక్సీకి అయితే వేసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా, వాటిని అయితే పౌడర్ చేసుకుందాము. అది మెత్తగా పౌడర్ అయిన తర్వాత మనం మళ్ళీ ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్, టమాటా అయితే వేసుకుంటున్నాను. సో పేస్ట్ అయితే ఈ విధంగా వస్తుంది అనమాట. మిక్సీకి వేసేటప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్సీకి వేయండి. వాటర్ వేయకపోతే మొత్తం గట్టిగా వచ్చేస్తుంది అనమాట. కొంచెం వాటర్ వేసుకొని మిక్సీకి వేయండి. తర్వాత ఇంకో గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత గరం మసాలా అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకున్నాను అనమాట. వీటిని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. అంటే మీరు కర్రీని బట్టి వేసుకోండి. నేనైతే టీ స్పూన్ అయితే వేసుకున్నాను ఇక్కడ. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ అయితే వేసుకుంటున్నాను అనమాట. సో ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. అందులోకి కొంచెం పసుపు కూడా వేసాను. సో పసుపు వేసిన తర్వాత మంచిగా కలిపేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. సో ఫ్రై అయిపోయిన తర్వాత తగినంత కారం అయితే వేసుకుంటున్నాను ఇక్కడ. అంటే మీరు కారంని బట్టి, టేస్ట్ని బట్టి అయితే వేసుకోండి కారం పొడి అనేది. తర్వాత వచ్చేసి రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నాను. తర్వాత వచ్చేసి ధనియా పౌడర్ వేసుకున్నాను అనమాట. సో వీటన్నింటిని మంచిగా కలిపేసుకోవాలి. కారం వేసుకున్నాం కాబట్టి మళ్ళీ కొంచెం అయితే ఉడకనివ్వాలన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలిపేసి అయితే కొద్దిసేపు ఉడకనిద్దాము మూత పెట్టేసుకొని. కొంచెం ఉడికిపోయిన తర్వాత మనకి తగినంత వాటర్ అయితే వేసుకుంటున్నాను అనమాట. అంటే గ్రేవీ ఎంత కావాలో అంత అయితే వాటర్ వేసుకోండి. ఎందుకంటే మళ్ళీ దగ్గరకు వస్తుంది అనమాట. కొంచెం ఉడికిన తర్వాత దగ్గరకు వస్తుంది కాబట్టి వాటర్ వేసుకునేటప్పుడు కొంచెం చూసుకొని వేసుకోండి. మసాలా పెడతాం కాబట్టి కొంచెం చిక్కగా వస్తుంది మళ్ళీ తర్వాత. ఈ విధంగా అయితే వాటర్ వేసుకొని మరిగించుకుంటున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే చేసుకోవాలి. సో కొంచెం మరిగిపోయిన తర్వాత ఎగ్స్ వేసుకుంటున్నాను అనమాట. ఎగ్స్ వేసిన తర్వాత కూడా ఇంకోసేపు అయితే మరగనివ్వాలి. ఎందుకంటే ఆ గ్రేవీ అనేది ఎగ్స్లోకి లోపలికి వెళ్ళిపోవాలి కాబట్టి కొద్దిసేపు అయితే ఉంచాలన్నమాట. సో ఈ విధంగా అయితే వేసుకున్నాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. సో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో ఎగ్స్ వేసిన తర్వాత అయితే ఇట్లా ఉడుకుతుంది. ఇదైతే దగ్గరకు వచ్చేసింది అనమాట. మనకైతే కర్రీ రెడీ అయిపోయింది. సో లాస్ట్లో వచ్చేసి కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను అనమాట.
కొత్తిమీర వేసుకొని కొంచెం కలిపేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. మసాలా అంటే ఓన్లీ పల్లీలతో అయితే రెడీ చేసేసినాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.